ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్రియులారా, మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో 2 సత్యములు మనము తెలుసుకునవలసిన అవసరం ఉంది. ఒకటి, మరి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేవడం. క్రీస్తు మరణించి సజీవంగా లేవడం. రెండవది, భవిష్యత్తులో నిత్యము మరణం నుండి జీవంలోనికి దాటింపజేయడానికి విశ్వాసి కూడా ఉన్నది. విశ్వాసి కూడా మరి యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వసిస్తున్నారో ఈ పునరుత్థాన శక్తి, అనగా యేసునందు విశ్వాసం వచ్చిన వారికి పునరుత్థాన శక్తిని పొందుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తును మరి ఏ విధంగా అయితే ఆయన చనిపోయి పునరుత్థానుడై లేచినాడో, యేసుక్రీస్తును ఆత్మను కలిగిన వారు, యేసుక్రీస్తు యొక్క అందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో వారికి కూడా మరి మరణం నుండి జీవములోనికి దేవుడు లేపడానికి అవకాశం ఉంది. అంటే విశ్వాసి కూడా ఒక పునరుత్థానము భవిష్యత్తులో ఉన్నది, మరి ప్రభు నెరిగిన వారికి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసు ప్రభు వారు లేచినప్పుడు ఆయన మరి అనేకులు ఈ లోకంలో లేచి 40 రోజులుండి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మరి అనేకులు సాక్ష్యం పలికారు. కనుక ఆ రీతిగానే మానవ జీవితానికి మనుషులందరూ కూడా జీవించాలి, మరణించకూడదని, పాపం వల్ల వచ్చే జీతం మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ క్రీస్తును మనము ఎందుకు నమ్మాలి అంటే, మనకు కూడా ఒక దినమున మరణము నుండి జీవములోనికి దాటాలంటే యేసుక్రీస్తును మనం అందరము అంగీకరించాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన తప్ప పరలోకం ఎవరికి లేదు, పునరుత్థానం ఎవరు లేదు. ఆయనలో ఉన్న పునరుత్థాన శక్తి ద్వారా మానవునికి మరి పునరుత్థానం ఉన్నది. అందును బట్టి ప్రభును మనము విశ్వసించాలి. సో ఇక్కడ ఒక మాట ఉన్నది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా మనం చూసినట్టుగైతే, ప్రియులారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 21వ వచనము, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రియులారా, ఇక్కడ ఆయన మహాశక్తిని బట్టి మన దీన శరీరమును మహిమ శరీరంగా మార్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. మరి మనము ఈ మహిమ శరీరంగా మారాలంటే, మన దీన శరీరమును మహిమ శరీరంగా మార్చబడాలంటే కేవలము యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. కనుక యేసుక్రీస్తును మనం వెంబడించాలి, విశ్వసించాలి, నమ్మాలి. మనం నిరంతరము పరలోకంలో ఉండాలి అంటే, మన పునరుత్థాన శక్తిని పొందుకోవాలంటే యేసు ప్రభును మనము అంగీకరించాలి, ఆయన మాటలను మనము స్వీకరించాలి. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన ద్వారానే సమస్తం కలిగి ఉంది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తమును నిర్మించి మానవుని ఈ లోకానికి పంపించి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి, ఆ కుమారుని యొక్క ఆత్మ ద్వారా మనం ఎందరైతే విశ్వసిస్తూ ఆత్మ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆ పునరుత్థాన శక్తిని పొందుకుంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది. ప్రియులారా, మనం అందరము యేసుక్రీస్తును, ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించక, యేసు ప్రభును అర్థం చేసుకోక ఒకవేళ జీవించినట్టుగైతే ఇప్పుడే యేసయ్య నమ్మాలి, ఆయనను అంగీకరించాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞ ప్రకారంగా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అప్పుడు ఈ విధంగా మనము జీవిస్తే తప్పకుండా మనము పునరుత్థాన శక్తిని పొందుకున్న వారంగా ఉంటాం. కనుక ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.